జాతీయ జట్టులోకి వచ్చేందుకు దేశవాళీ క్రికెట్ ఓ అద్భుతమైన మార్గం. అందులోనూ దులీప్ ట్రోఫీ వంటి మెగా టోర్నీలో రాణిస్తే ఇక వెనక్కి చూసుకోనక్కర్లేదు. అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో దులీప్ ట్రోఫీ 2024 తొలి రౌండ్ మ్యాచ్లు ఉత్కంఠగా సాగాయి. ఇండియా బి, ఇండియా సి జట్లు విజయాలు సాధించాయి. ఈ మ్యాచ్ల ఫలితాల అనంతరం బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్తో పాటు కుర్రాళ్లు ఆకాశ్దీప్, ఎస్ దయాల్కు అవకాశం వచ్చింది. తుది జట్టులో కుర్రాళ్లకు ఛాన్స్ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే సీనియర్ జట్టుతో కలిసి ప్రయాణం చేసే అవకాశం రావడం అద్భుతం. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో రెండో రౌండ్ మ్యాచ్లకు సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి ఇండియా ఏ వర్సెస్ ఇండియా డి, ఇండియా బి వర్సెస్ ఇండియా సి తలపడనున్నాయి. ఈ మ్యాచ్లకు వేదిక అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియం. ఈ మ్యాచ్ ఫలితంతో రాబోయే టెస్టులకు భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఆ లిస్టులో ఎవరున్నారంటే, రింకు సింగ్ దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్ మ్యాచ్ల్లో అవకాశం ఇవ్వలేదు. సీనియర్లందరూ బరిలోకి దిగడంతో అతడిని ఎంపిక చేయలేదు. ఇప్పుడు భారత జట్టు టెస్టు సిరీస్కు సిద్ధమవుతున్న వేళ రింకు సింగ్కు దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో అవకాశం దక్కింది. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్గా వ్యవహరించే ఇండియా బి జట్టులో రింకు ఆడనున్నాడు. తుది జట్టులో ఎలానూ అవకాశం ఇవ్వడం ఖాయమే. భారత్ తరపున సుదీర్ఘ ఫార్మాట్లోకి అడుగు పెట్టాలనుకుంటున్న రింకు ఈ పరీక్షలో సక్సెస్ అయితే తలుపులు తెరుచుకుంటాయి. ఇదే టీంలో ఆడిన వాషింగ్టన్ సుందర్ పెద్దగా ప్రభావం చూపించలేదు. బెంగళూరు పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే అక్కడ అతడు 2 ఇన్నింగ్స్లోనూ కేవలం 2 వికెట్లను మాత్రమే తీశాడు. ఇటు బ్యాటింగ్లోనూ విఫలమయ్యాడు. రవీంద్ర జడేజా తర్వాత భారత జట్టులో ఆల్రౌండర్ పాత్ర కోసం అక్షర్ పటేల్ ముందు వరుసలో ఉన్నాడు. ఇలాంటప్పుడు వాషింగ్టన్ సుందర్ రాణించలేకపోతే మరింత వెనుకబడే అవకాశం లేకపోలేదు. ఇండియా డి కెప్టెన్గా జట్టును నడిపించిన శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్లో ఇక ఇన్నింగ్స్లో మాత్రమే కాస్త పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్లో 9 పరుగులకే పెవిలియన్కు చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 44 బంతుల్లోనే 54 పరుగులు చేసిన తన జట్టును ఓటమి నుంచి బయటపడేయలేకపోయాడు. సెంట్రల్ కాంట్రాక్టును మళ్లీ దక్కించుకోవడంతో పాటు జాతీయ జట్టులోకి అడుగు పెట్టాలంటే తదుపరి 2 మ్యాచ్లు అత్యంత కీలకం. గురువారం ఇండియా ఏతో తలపడాల్సి ఉంది. శ్రేయస్ టీంలోనే శ్రీకర్ భరత్, సంజు శాంసన్ కూడా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికే తుది జట్టులో స్థానం దక్కనుంది. గత మ్యాచ్లో శ్రీకర్ను ఆడించింది, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దీంతో రెండో మ్యాచ్లో సంజు ఆడే అవకాశాలు ఎక్కువే. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్కు సర్ఫరాజ్కు అవకాశం దక్కింది. కానీ మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్కే అవకాశం ఉంటుందని తేలడంతో మళ్ళీ సర్ఫరాజ్ను రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్లో ఆడమని బీసీసీఐ వెనక్కి పంపించినట్లు సమాచారం. దీంతో గురువారం ఇండియా సితో మ్యాచ్కు ఇండియా బి తరపున ఆయన బరిలోకి దిగనున్నాడు. తొలి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో విలువైన 46 పరుగులు చేసిన అతడు జట్టు విజయంలో భాగస్వామి అయ్యాడు. ఇక రెండో మ్యాచ్లోనూ మంచి ఫామ్ కనబర్చి అటు బంగ్లాతో టెస్టులో కేఎల్ రాహుల్ గొప్ప ప్రదర్శన ఇవ్వకపోతే సర్ఫరాజ్కు అవకాశం రావచ్చనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు చెప్పిన వారే కాకుండా దేవదూత్ పడిక్కల్, శివం దుబే, రియాన్ పరాగ్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పట్టిదార్ కూడా బరిలో ఉన్నారు. వీరు కూడా టెస్టు జట్టు ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.